నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వం నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి వైసీపీ నేతలు. విజయ పాలెట్ డైరీ డైరెక్టర్ పిబి మధుసూదన్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఈ నెల 30వ తేదీ పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు. అన్నమయ్య కీర్తనలతో అక్షరాలతో స్వామివారి చిత్రం ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డులోని ఓ టీ దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో వ్యక్తిని కొట్టి చంపిన యువకులు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రెవెన్యూ అర్జీదారుల మినహా 151 మంది దరఖాస్తుదారుల నుండి జిల్లా కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి స్పష్టమైన ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత చొరవతో ప్రతి దరఖాస్తును నాణ్యతతో పాటు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలు, విఐపి గ్రీవెన్స్లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా వాటిని క్లియర్ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. అటు దూరం అయితే నేను కూడా పడతా. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం జరిగిన ఉల్లి రైతులను ఆదుకునేందుకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు 112 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అయితే కర్నూలు, కడప జిల్లాలకు చెందిన ఉల్లి రైతులకు మాత్రమే పంట నష్ట పరిహారాన్ని అందజేయడం జరుగుతుందని, నంద్యాల జిల్లాలో ఉన్న ఉల్లి రైతులకు
పంట నష్ట పరిహారాన్ని చెల్లించకపోవడం అన్యాయమని ప్రభుత్వం విచారణ చేసి నంద్యాల జిల్లాలో పంట నష్టం జరిగిన ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, నంద్యాల జిల్లా మాజీ వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, చంద్ర వైసీపీ నేతలు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు చెందిన ఉల్లి రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని కోరారు. కర్నూలు, కడప ప్రాంతాలకు చెందిన ఉల్లి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించిన విధంగానే నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం పలు సాకులు చెబుతూ ఉల్లి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలకు పంట దిగుబడులు కొనాలని కోరారు. మన వాళ్ళు సార్ చాలా మంది చాలా వరకు వెళ్ళింది. నేను కూడా ఫీల్డ్ కి వెళ్ళాను. ఇప్పుడు ఫార్మ్ గేట్ దగ్గర నుంచి అమ్మారంటే మొన్న మొక్కజొన్నలు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామంటే మహాదేవపురం అనే విలేజ్ ఇక్కడ మహాదేవపురం విలేజ్ నుంచి సర్వనరసింహ స్వామికి వెళ్లే దారిలో ఈ విధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్లా తవ్వేస్తున్నారు మేడం. ఇది ఆల్రెడీ నిన్న ఆర్డీఓ గారి దగ్గర ఫ్రైడే రోజు వీళ్ళు పోయి గ్రామస్తులంతా పోయి ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అందరూ ఫోన్ చేసి అక్కడ లోకల్ అథారిటీస్ కంటే లోకల్ ఉన్న ఎస్ఐసి ఇద్దరికి కూడా ఆపమని చెప్పారు మేడం. రాత్రుల్లో వచ్చేసి ఇళ్ళ దగ్గరికి రాత్రి మీరు నిల్చోండి చేయబట్టుకుంది. ఓకే సార్. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్కు ఈశాక్ ఎమ్మెల్సీ గారు, ఆళ్లగడ్డ నాని గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు, గడివేముల జెడ్పీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా రైతు విభాగం మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా మా నాయకులతో రైతులతో కూడా అందరితో కలిపి ఈరోజు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. రైతులకు ఉల్లి రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా కర్నూలు, కడప రైతులకు అందరికి కూడా హెక్టార్కు 50,000 గవర్నమెంట్ మొత్తం 112 కోట్లు ప్రకటించడం జరిగింది. దీంట్లో నంద్యాల జిల్లా లేకపోవడం దురదృష్టకరం. అంటే ఎక్కువ కూడా నంద్యాలలో కూడా ఈ ఉల్లి పండించే రైతులు కూడా ఉన్నారు. చాలా మంది కూడా వాళ్ళకు రేట్లు లేక ఇబ్బంది పడిన. ఇప్పుడు ఏడీ గారు కలెక్టర్ దగ్గర మాట్లాడినప్పుడు ఏడీ గారు ఎంత అమ్మినారు అని అడిగితే 1200 ఫస్ట్ అమ్మినారు, తర్వాత 800 అంటే ఎప్పుడు అమ్మినారు 800, మీరు ఎంతవరకు పంట వచ్చిందంటే నవంబర్ లాస్ట్ వరకు అని చెప్పడం జరిగింది. అంటే నవంబర్ లాస్ట్ వరకు పంట వస్తే కర్నూలు జిల్లాకి ఏం వర్తిస్తుందో ఈ నంద్యాల జిల్లాకి ఎందుకు వర్తించదు? అదేవిధంగా కడప జిల్లాకు వర్తించిన విధంగా ఇక్కడ నంద్యాల జిల్లా రైతులకు ఎందుకు వర్తించి మీరు ఎందుకు ఈ రైతులు అన్యాయం చేస్తారు? ఖచ్చితంగా ఆ రైతులకు కూడా న్యాయం చేయండి. ఈ వెరైటీస్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఏం వెరైటీలు ఏమన్నా ఈ ఉల్లిలో వెరైటీలు ఏమన్నా ఇప్పుడు మొట్టమొదటిసారి చూస్తాం. అంటే వీళ్ళు చెప్పేదాన్ని వెరైటీలు అనేది ఇప్పుడు చూడడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అంతటా ఒకటే వెరైటీ అనుకుంటున్నా, కానీ అక్కడ ఏ విధంగా నష్టపరిహారం రైతులకు ఇచ్చినారో అదే నష్టపరిహారం ఇక్కడ కూడా ఈ రైతులు కూడా నంద్యాల జిల్లా రైతులు కూడా ఇవ్వాలని కూడా కలెక్టర్ గారు మాట్లాడి దీన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళకు కూడా రైతులకు న్యాయం చేయమని అడగడం జరిగింది. ప్రధానంగా ఉల్లి రైతుల సమస్య గురించి చెప్పడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసరు ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే కర్నూలు, కడప అందరికీ కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత నంద్యాలలో బోర్ల కింద పండిస్తారు ఉల్లిని, కాబట్టి ఎక్కువ వెరైటీ ఇస్తారు, లాంగ్గా వస్తుంది, కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కుంటి సాగులు చెప్పడము ఎంతవరకు సమంజసం అనేది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఉల్లి రైతులు ఏ రకంగా ఉన్నా సరే మేము ఇస్తాము అని చెప్పేసి హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం పేపర్ మీద తప్ప పనిచేసే పాపాన ఈ గవర్నమెంట్ పోవడం లేదు.
అది కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఎగరగొట్టడం తప్ప రైతులను ఆదుకునే ఉద్దేశము ఏ కోశాన వీళ్ళకు లేకుండా పోతాం. అరే ఉల్లి రైతులు నష్టపోయినారు, నంద్యాల జిల్లాలో మంచి వెరైటీ పండిస్తా ఉన్నారంటే ఈ వెరైటీ తీసుకొని మీకు ఇవ్వడానికి నష్టం లేదు. 8 రూపాయల కంటే లోపల అమ్ముకున్నారు. క్లియర్ గా వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఈ రకంగా చెప్తారు. ఇప్పుడే మా భరతన్న చెప్పాడు క్లియర్ గా, సీజన్ అంతా ఒకటేసారి ఇస్తారు తప్ప వేరే దానికి కాదు. ఈ రకంగా మీరు డివైడ్ అండ్ రూల్ లెక్క చేసుకొని మాకు కర్నూలుకు కడపకు వేరు కుంపట్లు పెట్టి రైతులలో విభేద భావాలు తీసుకొని రావడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది తప్ప వేరే ఏం కాదు. నష్టపోయిన రైతు ఎక్కడి రైతు అయినా నష్టపోయినాడు తప్ప లాభం పొందలేదు. మేము ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అయితే ఆలోచన చేసి దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉండే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను, ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు, అధికార పక్షంలో ఉండి కూటమిలో ఉండి మీరు రైతుల గురించి పట్టించుకునేది ఇదేనా? నంద్యాల జిల్లాలో ఈ రకంగా నష్టపోతా ఉంటే మీరు ఏ రకంగా ఆలోచన చేసి స్పందించాల్సింది పోయి మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఏం చేస్తా ఉన్నారు మీరు? రైతులు నష్టపోతా ఉంటే దానికి కనీసం కించిత్తన్న ఒక్క వాయిస్ కూడా లేకుండా మీ రకంగా చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఏదైతే ఉల్లి రైతుల సమస్య ఉందో దాంట్లో భాగంగా మా జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఈసాక్ బాషా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మన రైతు విభాగం భరత్ గారు, ఇతర జెడ్పీటీసీలు సూర్యనారాయణ రెడ్డి గారు, చంద్ర గారు, వీళ్ళందరూ ఇంకా మిగిలిన పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరం కూడా కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఇంకా ఎందుకు పెట్టలేదు? 2400 రూపాయలు మద్దతు ధర చెప్పినారు, ఈరోజు 1700కు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అంటే మొక్కజొన్నలు పూర్తిగా అమ్మేసుకున్నారు, ఎక్కడ లేవు అని చెప్పే పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ సమస్యకి పరిష్కారం ఊరికే పేపర్ మీద చెప్తున్నారు కానీ రైతుకి ఎక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా రైతుల తరపున మేము ఎంత దూరమైనా వెళ్తాము, వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మహదేవపురం అనే గ్రామం సిరివెల్ల మండలంలో గవర్నమెంట్ రోడ్డు రస్తాలో ఆ గ్రామం నుంచి సర్వనరసింహస్వామికి వెళ్ళేది ఏదైతే అడ్డదారి ఉందో ఆ దారిలో వెళ్ళి మట్టిని ఇల్లీగల్ గా తవ్వుతున్నారు. ఎటువంటి మైనింగ్ పర్మిషన్ కానీ రాయల్టీలు కానీ ఏవి లేకుండా తవ్వుతున్నారు అని చెప్పేసి ఆ గ్రామస్తులంతా రేపు మాకు ఇబ్బంది అవుతుంది పొలాలకు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళు అందరికీ రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా మన శుక్రవారం రోజు ఆర్డీఓకి ఎంఆర్ఓకి అందరికి ఇస్తే అందరు దాన్ని ఆపమని చెప్తే ఎంత యథేచ్ఛగా మళ్ళీ అదే రోజు రాత్రి మళ్ళా లారీలు మళ్ళా మిషన్లు పెట్టి తోలుతుంటే రైతులే పోయి ఒక 50 మంది అక్కడ లారీల్ని వాటిని ఆపితే కూడా పట్టించుకోకుండా వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పెట్టి వీళ్ళని పక్కకు జరిపేసి రైతులందరినీ మళ్ళా ఆ బండ్లని యథేచ్ఛగా తోలడం జరుగుతుంది. అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఈ రోజు రైతు అనేవాడికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అన్ని ఇబ్బందులు పడతా ఉన్నాడు. కానీ వీళ్ళు ఇక్కడ పేపర్ మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఎక్కడ కూడా రైతుకు న్యాయం జరగడం లేదు. ఒకే సీజన్ లో ఒకే మార్కెట్ కు ఒకే రకమైన పంట వచ్చేటటువంటి మొట్టమొదటి పంట ఉల్లి పంట. దానికి ధర లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇదే మా జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, ఇతర నాయకులు ధర్నాలు చేస్తే 1200 కొంటామని చెప్పి హామీ ఇచ్చి కేవలం పంటలో 5% మాత్రమే కొనుగోలు చేసి చేతులు ఎత్తేసి తర్వాత మీ ఇష్టం మీరు ఎక్కడైనా అమ్ముకోండి, మేము హెక్టార్కు 50,000 అంటే ఎకరాకు 20,000 రూపాయలు రైతు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాత్సారం చేసుకుంటూ ఈ రోజు ఒక జీవోను కడప కర్నూలు రైతులకు అకౌంట్ లో వేయండి అని చెప్పి ఒక జీవోని ఇచ్చారు. అంటే నంద్యాల జిల్లాలో దాదాపు 14,000 ఎకరాలు సాగు జరిగింది ఉల్లి. ఆ రైతులకు నష్టపోవడం అంటే 28,000 కోట్ల రూపాయలు. ఈ రోజు ఈ సంవత్సరం ఏ పంటకు ధర లేదు. కనీసం ఆ 28 కోట్లు వస్తే జిల్లాకు ఎంత ఉపయోగం ఉంటుందని కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. అధికారులు ఏం చెప్తున్నారంటే మాకే ఎదురుదాడి. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఈ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా చేసిన ఈ వెరైటీలన్నీ నాకు తెలుసు. అందరూ వేసేది ఒకటే వెరైటీ, ఒకటే సీజన్. వాళ్ళకు ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఈ క్రాప్ తీసుకుందాం, అక్కడ ఈ క్రాప్ ఎప్పుడైంది, ఇక్కడ ఈ క్రాప్ ఎప్పుడైంది, అన్ని ఒకే టైంలోనే జరిగినాయి, ఒకే టైంలోనే ఈ క్రాప్ జరిగింది. కానీ ఎందుకు ఈ అబద్ధాలంటే నంద్యాల రైతులను ఏదో మోసం చేయడానికి ప్రభుత్వం పూనుకుందని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. నంద్యాల ప్రజాప్రతినిధులు మరి చోద్యం చూస్తా ఉన్నారు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే. కాబట్టి ఈ 2 రోజుల్లో దీని మీద ఏదో కార్యాచరణ రాకపోతే మేము రైతులు స్వచ్ఛందంగా నిరాహార దీక్షకు పూనుకోవడానికి డిసైడ్ అయినాం.
కాబట్టి 2 రోజుల టైం లోపల 28 కోట్ల గురించి ఏదో ఒక హామీ రావాలా. రాని పక్షంలో మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. నంద్యాలలో విజయ పాల డైరీ డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. విజయ పాల డైరీలో నేడు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పిపి మధుసూదన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉన్నది. త్రిసభ్య కమిటీలో విజయ్ సింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సమక్షంలో నోటీసులు అందుకున్న ముత్యాలపాడు గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులైన 6 మంది మాబూసాని, ఓబులేసు, తిమ్మారెడ్డి, నాగన్న, రామ్ పుల్లారెడ్డి హాజరు కావాల్సి ఉండగా జగత్ విఖ్యాత్ రెడ్డి తనకు నోటీసులు వచ్చాయని చెప్పడం అసత్యమని పిపి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు తనను త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరు కాకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల జిల్లా మాజీ వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి తదితర వైసీపీ నాయకులు విజయ పాల డైరీ డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డిని కలిసి పరిస్థితి సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంఘం ముత్యాలపాడు సభ్యులకు నోటీసులు ఇచ్చారని, వారు త్రిసభ్య కమిటీ ముందు వివరణ ఇవ్వాల్సి ఉండగా త్రిసభ్య కమిటీలో ఉన్న డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డిని పోలీసులతో అరెస్ట్ చేయించి అడ్డుకోవడం సరికాదన్నారు. ఇదే యాటిట్యూడ్ కొనసాగితే ఎవరు ఊరుకోరని, అందరం ప్రజాస్వామ్యంలోని చట్టాలను గౌరవించాలని, రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం ఉండదని, సీన్ రివర్స్ కాకుండా చూసుకోవాలని టీడీపీ నాయకులను విజ్ఞప్తి చేశారు. డిఫాల్టర్గా ఉన్న వ్యక్తి సభ్యుడిగా కొనసాగాలనడం అన్యాయమన్నారు. పోలీసులు కూడా ఒక పక్క ఉండవద్దని కోరారు. విజయ పాల డైరీ అభివృద్ధిని అడ్డుకోవడం, డైరెక్టర్లను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని, దారుణమైన చర్యలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టి బెదిరించి సమావేశాన్ని నిర్వహించకుండా చేయడం అన్యాయమన్నారు. తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని, జగత్ విఖ్యాత్ రెడ్డి ఏదైనా ఉంటే చట్టబద్ధంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. పోలీసుల అండతో తనను అరెస్ట్ చేయడం అసంబద్ధ చర్యలని, దౌర్జన్యం చేయాలని చూస్తే ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా లేరని, భయపడే ప్రశ్నే లేదన్నారు. చట్టబద్ధంగా నిబంధనల మేరకు వస్తే సహకరిస్తామని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా చేయడం సరికాదని పేర్కొన్నారు. విజయ పాల డైరీ డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడు గ్రామం పాల డైరీ సొసైటీలో ఉన్న 6 మంది సభ్యులు త్రిసభ్య కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపడం జరిగిందని తెలిపారు. అయితే జగత్ విఖ్యాత్ రెడ్డి ముత్యాలపాడు పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యుడు కాకపోయినప్పటికీ తనకు విజయ పాల డైరీ నుండి నోటీసులు వచ్చాయని చెప్పడం అసత్యమన్నారు. 2024వ సంవత్సరం జగత్ విఖ్యాత్ రెడ్డి విజయ పాల డైరీకి చెల్లించాల్సిన ₹1,20,00,000 చెల్లించాలని అన్నారు. పాలకవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఇంతవరకు ఆయన ₹1,20,00,000 చెల్లించలేదని, ఈ కారణంగా అతనిని చక్రవర్తులపల్లె పాల ఉత్పత్తిదారుల సంఘం నుండి సభ్యత్వం రద్దు చేస్తూ డిఫాల్టర్గా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ముత్యాలపాడు పాల ఉత్పత్తిదారుల సంఘంలో తాను సభ్యునిగా ఉన్నానంటూ చెప్పడం సరికాదన్నారు. ముందు విజయ పాల డైరీకి చెల్లించాల్సిన ₹1,20,00,000 చెల్లించి చట్టబద్ధంగా నిబంధనల మేరకు వెళ్తే తాము సహకరిస్తామని, పోలీసుల అండతో హౌస్ అరెస్ట్ చేసి దౌర్జన్యం చేస్తే ఎవ్వరూ ఖాళీగా లేరని సమాధానం ఇచ్చారు. నంద్యాల డైరీ డైరెక్టర్గా ఉన్న మధును అక్రమంగా అరెస్ట్ చేయడం అంటే హౌస్ అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఎవరో వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో అతను నోటీస్ ఇచ్చినారు. నోటీసు ఎవరికైతే వాళ్ళు నోటీస్ ఇచ్చినారో వాళ్ళు 3-man కమిటీ ఎంక్వైరీ చేసే దాన్ని అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? అవి మొత్తం కోర్టులన్నీ కూడా మొత్తం వీళ్ళకే ఫేవర్గా ఉన్నప్పుడు ఏదో ఎవరికి లభ్యత చేకూర్చాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఈ విధంగా యాక్ట్ చేయడం ఇటువంటి పద్ధతి మంచిది కానే కాదు. ఇది రాబోయే కాలంలో ఇంకా రేపు పొద్దున ఇదే యాటిట్యూడ్ కొనసాగితే మాత్రం రేపు అధికారంలో ఎవరున్నాయని కూడా రేపు పొద్దున ఏ దాంట్లో ఎవరిని పోటీ చేయనియము, ఏం చేయమనే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఇట్లా పరిస్థితి కల్పిస్తే రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇంకొకటి కానీ మేము దౌర్జన్యం చేసి ఎవరు పోటీ లేకుండా చేయడానికైనా
ఇటువంటి కార్యక్రమాలు అయితే చాలా కష్టమైపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలను గౌరవించకుండా మేము చెప్పినట్టు మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అన్నీ కూడా మేము చెప్పినట్టే జరుగుతాయనుకుంటే చాలా కష్టమవుతుంది. ఈరోజు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహాయ సంఘం తరఫున ఈరోజు త్రిసభ్య కమిటీ మీటింగ్ ఉన్నది. ఇక నంద్యాలలో త్రిసభ్య కమిటీ మీటింగ్ లో నేను విజయ్ సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ముగ్గురం సభ్యులుగా ఉన్నాము. గత 20 రోజుల కిందట జగత్ విఖ్యాత్ రెడ్డి వచ్చి ఏదైతే మాకు నోటీస్ ఇచ్చారో అని చెప్పారో అది అవాస్తవము. మనం ఇచ్చినది పాల ఉత్పత్తిదారుల సహాయ తరఫున ముత్యాలపాడుకు మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులకు, జగత్కి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో పాలకవర్గ సభ్యులు వచ్చి 3 మెన్ కమిటీ ముందర వాళ్ళందరూ వివరణ ఇవ్వాలని చెప్పి మనం కోరడం జరిగింది. దానికి ఈ రోజు మనం సమయం కేటాయించడం జరిగింది, వాళ్ళకు సమయం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు హాజరు కావాలని ఈ రోజు గవర్నమెంట్ అంటే మన పోలీస్ వారు ముందుగానే వచ్చి హౌస్ అరెస్ట్ చేసి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలా, వాళ్ళు అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మనల్ని ముందే కింద ఈ రోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. జగత్ విఖ్యాత్ రెడ్డి గత సంవత్సరమే డిఫాల్టర్ గా 1,20,00,000 కట్టవలసిందిగా డిఫాల్టర్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. దీని మీద ఎటువంటి వివరణ ఉండదు, దీని మీద ఏం చెప్పడాలు కూడా ఉండవు. ఎంతసేపు ఉన్నా పోయిన సంవత్సరం వచ్చేసి చక్రవర్తులపల్లె నేను సొసైటీ ప్రెసిడెంట్ అన్నాడు. చక్రవర్తులపల్లెలో సభ్యత్వం రద్దు చేసినప్పుడు దీని మీద ఏమన్నా ఉంటే నువ్వు వివరణ ఇవ్వాలి. దీని మీద జనాలకు అందరికీ, రైతులకు కానీ మొత్తం కర్నూలు జిల్లా రైతులకు అందరికి తెలియజేయాలి. ఏమి 1,20,00,000 బాకీ ఉన్నాడు ఎట్లా అని. ఇది పక్కన పెట్టి ఇప్పుడు చక్రవర్తులపల్లె పక్కన పెట్టి మళ్ళా ముత్యాలపాడు మొన్న సొసైటీ ఎలక్షన్స్ జరిగినాయి. ముత్యాలపాడులో నాకు సభ్యత్వం వచ్చింది. సభ్యత్వం ఎటు వస్తుంది ముత్యాలపాడులో? అది వాళ్ళకి మనం ఇచ్చినాం, పాలకవర్గ సభ్యులకి నోటీస్. ముత్యాలపాడు నుంచి మీరు ఎట్లా తీసుకుంటారు అని వాళ్ళకి ఇస్తే ఇతను వచ్చేసి మధ్యలో నేను వస్తా అంటాడు. అసలు నీకు నోటీసే ఇవ్వలేదు. నోటీస్ మనం కూడా ఇచ్చింది పాలకవర్గం ఎవరెవరికి? ఎస్ మాబుసాని, ఎన్ ఓబులేసు, ఐ తిమ్మారెడ్డి, బి నాగన్న, ఐ రమణారెడ్డి, ఐ రాంపుల్లారెడ్డి, వీళ్ళ 6 మందికే మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ 6 మందిని పక్కన పెట్టి విఖ్యాత్ వచ్చి నేను నోటీస్ ఇచ్చినారు నాకు అంటారు. ఈ రోజు పాలకవర్గం ఎక్కడుంది అంటే మేము రెడీ ఉన్నాం. అక్కడికి పిలిస్తే పోలీసు వారు అనుమతిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు వివరణ ఇస్తే మేమేం చర్యలు తీసుకోవాలనేది అప్పుడు తెలియజేస్తాం. అంతేగాని పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఈడ బ్లాక్ చేసి మీరు ఆడికి వచ్చి మేము వచ్చినాం వాళ్ళు ఎక్కడికి పారిపోయినారంటే ఎక్కడ ఎవరు పారిపోలే, అందరు ఇన్నే ఉన్నారు. వచ్చి వివరణ ఇచ్చుకునేదంటే ఈ రోజు కాకుండా 2 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి వివరణ ఇస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టి మీరే బుక్ రాసుకునేది కాదు కదా. తీర్మానం ఏమైనా మీరే చేసుకుంటారా? తీర్మానం ఏం చేయాలి? ఇప్పుడు త్రిసభ్య కమిటీగా పాలకవర్గానికి మాకుంది హక్కు. మేము తీసుకొని దాన్ని ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ సంజాయిషి బట్టి మా చర్య ఉంటుంది. అంతేగాని అది పక్కన పెట్టి ఎంతసేపు ఉన్నా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మేమేదో చేసినాం. ముందు 1,20,00,000 తీసుకునే దానికి జవాబు చెప్పాలి. ఆ 1,20,00,000 పక్కన పెట్టి ఏవేవో అనవసరమైనవన్నీ మిగతా టాపిక్. నేను ఇప్పుడు ముత్యాలపాడులో పాలు పోసిన, పోయిన సంవత్సరం చక్రవర్తులపల్లె పాలు, ఇప్పుడు ముత్యాలపాడు అట్టెట మారుతారు సడన్ గా. అయినా సభ్యత్వం ఎవరు ఇచ్చినారు? సభ్యత్వం నీకు ముందే రద్దయింది. డిఫాల్టర్ డబ్బులు కట్టినాక మళ్ళా తర్వాత ఏదన్నా ఉంటే సభ్యత్వం నమోదు చేసుకోవాలి, అవన్నీ తర్వాత చూసుకోవాలి. ముందు డిఫాల్టర్ గా ఉండి దాని మీద కోర్టు పోకుండా, అది పోయిన సంవత్సరం డిఫాల్టర్ అయింది, ఇప్పుడు కూడా కాదు. 25/12/2024 ఈ కాగితం అందరికి ఉంటుంది కాబట్టి మీకు అందరికి సబ్మిట్ చేస్తారు. దీని మీద ఏమన్నా ఉంటే పోయి అతను కోర్టులో తెచ్చుకోవాలండి. అది పక్కన పెట్టి నేను ముత్యాలపాడు కాకపోతే నోట్ రేపు ఎక్కుతాను, సాగర్ జాములు ఎక్కుతాను, అన్ని ఎక్కుతానంటే ఇంకా అవన్నీ వేస్ట్ కదా. ముందు డిఫాల్టర్ ఉన్నోడు ఎట్లా ఎక్కుతాడు అది చూసుకొని ఏదైనా ఉంటే దాని తర్వాత కోర్టుకు పోయి తెలుసుకొని రాపో, అప్పుడు మాట్లాడవచ్చు. అంతేగాని ఇట్లా పోలీసులను అడ్డం పెట్టుకొని పాలకేంద్రం మేము తీసుకుంటాము, పాలకేంద్రంలో మాకు హక్కు ఉంది, ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా నువ్వు చేసుకో.
అందరూ సహకరిస్తారు. అంతేగాని ఇలా దౌర్జన్యంగా వస్తాము అంటే మటుకు ఎవరు అంత ఖాళీగా లేరు. మేము కూడా ఏం చూస్తూ ఊరుకోము. నంద్యాల మన విజయ డైరీ సంస్థలో ఏదైతే ఎంక్వైరీలో భాగంగా విజయ డైరీలో డైరెక్టర్స్ ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉందో వాళ్ళని హాజరు కాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండానే ఈరోజు దాన్ని వాయిదా వేయించడం జరిగింది. అంటే ఎందుకు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా? అది ఏదో ఓపెన్గా ఇది చేయండి, కానీ దాన్ని చేయకుండా ఈరోజు జరగాల్సిన కార్యక్రమానికి అడ్డుపడుతూ ఈరోజు ఆ డైరీ యొక్క అభివృద్ధిని కూడా అడ్డుకునే పరిస్థితుల్లోకి తీసుకొని పోతున్నారు. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్లా పోలీసులని వీళ్ళని పెట్టి బెదిరించి భయపడిచ్చి చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? చట్ట ప్రకారము ఏ కోర్టుకి వెళ్ళినా కానీ ఇప్పటికీ మా తరపునే అక్కడ జడ్జిమెంట్స్ కానీ ఇంకోటి కానీ రావడం జరుగుతుంది. ఈరోజు ఎంక్వైరీ గతంలో ఎంక్వైరీ జరుగుతున్న రోజు ఈ డేట్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పింది పోలీసే, ఈరోజు హౌస్ అరెస్ట్ చేసింది పోలీసే. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మీరు ఓన్లీ డైరెక్టర్స్ని ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇచ్చినారో వాళ్ళ వరకు అలౌ చేస్తే అక్కడ క్లియర్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు రావడంలో సమస్య ఉంటే మీరే ఇన్ రైటింగ్ వాళ్ళు ఏం రాసి ఇవ్వాలంటున్నారో అది లీగల్గా రాసేసి వాళ్ళకి త్రూ రిటర్న్ దీని ద్వారా పంపిస్తే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు. దాని మీద తీసుకోకుండా అక్రమంగా అతను విఖ్యాత్ అక్కడ ఒక డైరెక్టర్ ఒక సభ్యుడిగా ఎక్కి పాలు పోయకుండా ఏం చేయకుండా ఎక్కి ఈరోజు అక్రమంగా బల ప్రదర్శన చేసి ఏదో ఒక విధంగా ఆ డైరీని లాక్కొని నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని ఎవరు చూస్తా ఊరుకోరు. ఈ నెల 30వ తేదీ నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలిపారు. స్వామివారిని ఉదయం 6 గంటల నుండి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిచిన శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినంన ఈ నెల 30/12/2020 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారము దర్శనము ఏర్పాటు చేసి ఉన్నాము. స్వామివారికి 1 గంటకు పంచామృత అభిషేకము, స్వామివారికి అలంకరణ స్వర్ణహారాలతో, పట్టు వస్త్రాలతో, పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరణ జరుగును. స్వామివారి దర్శనము, శ్రీకృష్ణ భగవాన్ దర్శనము 5 గంటలకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉత్తర ద్వారంలో దర్శించుకోవచ్చు. గోమాతకు పూజ ఏర్పాటు చేసినాము. గోమాత కూడా పూజలు నంద్యాల పరిసర ప్రాంతం నుండి దేవాలయానికి సహకరించిన దాతలు, సహాయాలు అందించిన అందరికీ, హిందూ భక్తులకు అందరికీ స్వామివారిని దర్శించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పర్వదినమున ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవచ్చు. నంద్యాల పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ నెల 30/12/2025 తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ఉత్తరం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి యథావిధ ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేస్తున్నాము. కాబట్టి భక్తులంతా వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా తీసుకుని పోవలసిందిగా కోరుకుంటూ, ఈ దేవాలయానికి గత 8 సంవత్సరాల నుంచి సహాయ సహకారాలు అందించిన దాతలకు, హిందూ బంధువులకు పేరు పేరున ధన్యవాదాలు. హరే కృష్ణ. నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేడుకల నిర్వహణ గురించి ఈ సందర్భంగా వారు తెలిపారు. నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రేపు మంగళవారం రోజున
స్వామివారి దేవస్థానం నందు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి భక్త మహాశయులందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనదలసిందిగా కోరుచున్నాము. అలాగే స్వామివారికి మూల విరాటైనటువంటి మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రాతకాలాన్ని అభిషేక కార్యక్రమం నిర్వహించుకొని తదనంతరం ఉత్సవమూర్తికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం భక్తాదుల చేత పంచామృతాభిషేకం, స్థాపనాభిషేకం ఇట్టి కార్యక్రమాలు నిర్వహించబడి తదనంతరం 5 గంటలకు ఉత్తరద్వారానికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించి పూజ అనంతరం ఉత్తరద్వారం గుండా వచ్చేసి ఆ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని తదనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేసి ఆ యొక్క భగవంతుని ఆశీర్వచనం అందరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్త సహేయులందరూ పాల్గొని శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలకి నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియజేయంగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు రేపు అనగా 30వ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రాతకాలనే ఉదయం 4 గంటల నుంచి మూలమూర్తికి శ్రీ మద్లి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి స్వామివారిని వివిధ రకాల పూలమాలతో అలంకరించి దర్శన భాగ్యం కలగడం జరుగుతుంది. అలాగే తర్వాత ఉదయం 5 గంటల నుంచి కలశ స్థాపన, పూజాదాతల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహానికి పానకాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి ఉత్తరద్వార దర్శనం కల్పించడం జరుగుతుంది. అలాగే భక్తులకు, సామాన్య భక్తులకు, దర్శనానికి వచ్చే భక్తులకు ఉదయం 7 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం కలుగడం జరుగుతుంది. 7 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం ద్వారా భక్తులు వచ్చి ఆలయంలో ఉత్సవమూర్తికి పానకాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆలయంలో వచ్చే ప్రతి భక్తునికి పానకాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ రేపు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నిర్వహించే పానకాభిషేకంలో కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్నమయ్య పాడిన కీర్తనలతో తెలుగు అక్షరాలతో ఎటువంటి గీతలు లేకుండా కలర్ పెన్నులతో, వాటర్ కలర్స్తో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని 3 గంటల సమయంలో వేశారు. ఈ సందర్భంగా కోటేష్ గీసిన చిత్రం విశిష్టతను వివరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో, వాటర్ కలర్స్తో ఎటువంటి గీతలు లేకుండా అన్నమయ్య పాడిన సంకీర్తనలతో స్వామి చిత్రాన్ని గీశారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. అంటే 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ రోజున గరుడవాహనం ఎక్కి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడుగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా, ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. పరమ భక్తుడైన అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు పాడారు. 32,000 సంకీర్తనలు పాడారు. తొలి వాగ్గేయకారుడు, తొలి కవిత రచన చేసిన వాడు. అటువంటి అన్నమయ్య కీర్తనలతో ఈ చిత్రాన్ని వేశాను. అతను అన్నమయ్య పూర్తి పేరు తాళపాగా అన్నమాచార్యుడు, కానీ అన్నమయ్యగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన సంకీర్తనలు లోకానికి చాటాడు. అతను అన్నమయ్య మన తెలుగువాడుగా ఉండడము మన తెలుగువారందరికీ గర్వకారణము. ఆయన ఒక వరం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వినూత్నంగా చేస్తుంటాము. ఈసారి కూడా ఈ విధంగా చేస్తున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ గోవిందనామ స్మరణ చేయడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము, వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు, సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజున భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం RS రోడ్డులోని ఓ టీ దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో తలారి వినోద్ అనే వ్యక్తిని వీసీ కాలనీకి చెందిన కిరణ్, అతని స్నేహితులు కలిసి చేసిన మూకుమ్మడి దాడిలో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
టీ తాగుతున్న సందర్భంలో వినోద్కు వీసీ కాలనీకి చెందిన యువకులు బైక్ను తగిలించడం జరిగిందని, చూసుకొని వెళ్లాలని చెప్పడం మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుందని, ఈ ఘటనలో వినోద్ను వీసీ కాలనీకి చెందిన కిరణ్ అతని స్నేహితులు దాడి చేయగా మృతి చెందడం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడవపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. తినిపోయినాడు అన్నం వండిండు మంది ఏం చేసినారు ఏమయ్యా 5 మంది కలిసి నా కొడుకుని కొట్టినారు. కొసపానం ఉన్నా బతికేసుకుందయ్యా నా కొడుకు. ఒక మాట అమ్మాయితో జరుగుతుందమ్మా అని నాకు ఫోన్ అలా చేయలే తండ్రి. మళ్ళీ వచ్చి చూసే సల్లగా అయిపోయిండు అందరు ఫోన్ చేసి. నేను డ్యూటీలో నుంచి వచ్చినయ్యా, నా కొడుకుని చూసరికి నాకు పానం పోయిందయ్యా. ఏమి లేదయ్యా నా కొడుకు నన్ను ఇడిచి వెళ్ళిపోయినాడయ్యా. కొట్టినాడు నా కొడుకు. నోట్ల నుంచి రక్తం వచ్చింది, ముక్కుల నుంచి రక్తం వచ్చింది అయ్యా. ఆ బాధ చూడలేనయ్యా నేను. నిన్న సాయంకాలం 5 గంటలు కనుక వినోద్ అనే మా బామర్ది పిల్లడు వినోద్ చర్చి సెంటర్ లో, విశ్వాసపురం పెద్ద చర్చి సెంటర్ లో కూర్చొని సిగరెట్ తాగుతుంటే వెంకటాచలం కాలనీకి చెందిన కిరణ్ అనేవాడు బైక్ తగిలిచ్చాడు. బైక్ తగిలిచ్చాడు మా వాడు ఉండి ఎందుకు బైక్ తగిలిచ్చావంటే నా ఇష్టం అది ఇదని రుబాబుగా మాట్లాడాడు. ఇద్దరికి మధ్యలో మాట జరిగింది. ఆ కిరణ్ అనేవాడిని పక్కన 2-3 ఉన్నారు. ముగ్గురు కలిసి మా వినోద్ అనేవాడిని ఎట్టంటే విచక్షణారహితంగా కొట్టారు. లిప్స్ కేసి గుండెలు కేసి ఎట్టంటే కొట్టారు. ఆ కొట్టిన బాధలో వాడు అట్టే కుప్పకూలి పడిపోయాడు అన్న. కుప్పకూలి పడిపోయినంతలో మేము ఏమైందో మామూలుగా చిన్న దెబ్బలు ఏమో అనుకుని హాస్పిటల్ తీసుకొని వచ్చేంతలో డాక్టర్ చనిపోయి కూడా 15-20 నిమిషాలు పైగా అవుతుందని చెప్పారు. మాకు డౌట్ వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కు తీసుకొచ్చాం. అసలు ముఖపరిచయం కూడా లేదు. వాళ్ళ ఊరికే తాగి తిరగడము అది ఇది చేస్తుండే వాళ్ళు. వెంకటాచలం కాలనీ పెద్ద చర్చి సెంటర్ నుంచి పక్కనే అది వెంకటాచలం కాలనీ. కిరణ్ అనే యువకుడే ఖచ్చితంగా ముగ్గురిని వేసుకొని వచ్చి విచారరహితంగా కొట్టాడు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాడి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వం నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి వైసీపీ నేతలు. విజయ పాలెట్ డైరీ డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఈ నెల 30వ తేదీ పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు. అన్నమయ్య కీర్తనలతో అక్షరాలతో స్వామివారి చిత్రం ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డులోని ఓ టీ దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో వ్యక్తిని కొట్టి చంపిన యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.